Hello everyone, welcome to Compete Minds. I am Pavan Kumar, Faculty of English. ఈ సెషన్లో మనము ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే జీడీ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సెషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఈ సెషన్లో ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేస్తున్నాము, అంటే ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మనకు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు సెంటెన్స్లో. సో సెంటెన్స్లో మనకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమైనా మిస్టేక్ ఉన్నాయా, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమైనా మిస్టేక్ ఉందా, ఒకవేళ ఉంటే ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్తో రీప్లేస్ చేయమంటున్నాడు. సో అక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ ఆప్షన్తో రీప్లేస్ చేయమంటాడు. దీన్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అంటాం. ఏమంటాం? ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అంటాం. సో ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అని అంటాం. సో నేను మీకు క్లియర్గా హౌ టు స్కోర్ 40/40 దానిలో చెప్పాను. ఫ్రేజ్ రీప్లేస్మెంట్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఈ ఇచ్చిన వాటిలో ఏమైనా మిస్టేక్ ఉందా, ఉంటే రిప్లేస్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు అండి, నిప్పుడు ఆన్ ద బర్డ్ అన్నాడు. సో ఇది యాక్చువల్లీ ఇడియం, ఇది ఇడియం రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో ఇడియం అంటే మనం తెలుగులో జాతీయాలు అంటాము. అంటే జనరల్గా మనం అంటాం కదా, కాకి పిల్ల కాకి ముద్దు, ముసలి కన్నీళ్ళు కార్చకు, మెరిసే అంత బంగారం కాదు, ఇలా తెలుగులో ఏవైతే ఇలా అంటామో ఆ జాతీయాలు వాటిని మనం ఇంగ్లీష్లో ఇడియమ్స్ అని అంటాం. ఇడియమ్స్ అంటే మనకి ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. లిటరల్ మీనింగ్ ఇవ్వవు, ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. లిటరల్ మీనింగ్ అంటే ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మనం మీనింగ్ తీసుకోకూడదు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి ఒక మీనింగ్ ఇస్తాయి. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి నిప్పుడు ఆన్ ద బర్డ్ కరెక్ట్ ఉందా లేదా చూడమంటాడు. ఒకసారి సెంటెన్స్ చదవండి, నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెంటెన్స్ చదవండి. ఆల్ క్రిమినల్ టెండెన్సీస్ మస్ట్ బి నిప్పుడు ఆన్ ద బర్డ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ అన్నాడు. ఆల్ క్రిమినల్ టెండెన్సీస్ మస్ట్ బి నిప్పుడు ఆన్ ద బర్డ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ అన్నాడు. అంటే క్రిమినల్ అంటే క్రైమ్ చేయాలనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అంటే క్రైమ్స్ చేయాలనే ఏవైతే ఆలోచన ఉంటాయో అవి చిన్నతనంలోనే తుంచేయాలి, అంటే మొగ్గలోనే తుంచేయాలి అంటాడు. సో నిప్పుడు ఆన్ ద బర్డ్ అని ఇక్కడ మీనింగ్ ఏంటంటే మొగ్గలోనే తుంచేయాలి, చిన్నప్పుడే ఈ ఆలోచనని తుంచేయాలి అంటాడు. మరి నిప్పుడు ఆన్ ద బర్డ్ అంటే కరెక్ట్ కాదండి. మనం ఏమనాలి, నిప్పుడు ఇన్ ద బర్డ్ అనాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. కరెక్ట్ ఇడియం ఏంటండి అంటే నిప్పుడు ఇన్ ద బర్డ్ అనాలి. అంటే మొగ్గలోనే తుంచేయడం అంటాం. నిప్పుడు ఇన్ ద బర్డ్ అని అనాలి. సో కరెక్ట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఆన్ రాదు, ఎన్ని వస్తుంది. సో ఆల్ క్రిమినల్ టెండెన్సీస్ మస్ట్ బి నిప్పుడు ఇన్ ద బర్డ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. చిన్నప్పుడే ఆ క్రిమినల్ టెండెన్సీస్ని మొగ్గలోనే తుంచేయాలి అనమాట. సో ఇది ఇడియం రిలేటెడ్ అండి. సో ఇడియమ్స్ నేర్చుకోవాలి మీరు. ఈ ఫ్రేజ్ రీప్లేస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అవన్నీ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసి రికార్డ్ వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. అంటే ఎంజాయ్ గోయింగ్ ఇన్ ఏ జాగ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. అందులో మిస్టేక్ ఉంది. కరెక్ట్ ఆప్షన్ ఏదో దాంతో రీప్లేస్ చేయమన్నాడు. సో ఇక్కడ నో రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఇవ్వలే కాబట్టి అందులో ఖచ్చితంగా మిస్టేక్ ఉంది కాబట్టి మనం దీనిలో ఏది కరెక్టో రీప్లేస్ చేయాలి. మరి అక్కడ ఏమి ఇచ్చాడు అండి, హీ ఎంజాయ్ గోయింగ్ ఇన్ ఏ జాగ్ ఇన్ ద మార్నింగ్ టు స్టార్ట్ హిస్ డే ఆన్ ఏ హెల్దీ నోట్ అని. ఇక్కడ హీ ఏంటి, సబ్జెక్ట్. ఇది హీ అనేది సబ్జెక్ట్. సో ఎంజాయ్ అనేది V1 ఫామ్ ఇక్కడ యాక్చువల్గా. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, సింగులర్. హీ కానీ షీ కానీ హిట్ కానీ వీటిని ఏమన్నా సింగులర్ అంటాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. అంటే మూడో వ్యక్తి సింగులర్. షీ కానీ హీ కానీ ఇట్లా మూడో వ్యక్తి సింగులర్ అంటాము. సో మూడో వ్యక్తి సింగులర్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే V1 ఫామ్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయాలి. ఇక్కడ హీ ఎంజాయ్ అనకూడదు, హీ ఎంజాయ్స్ అనాలి. అంటే వర్బులో ఈఎస్ కానీ ఎస్ కానీ కలపాలి. అంటే ఆల్రెడీ అక్కడ మిస్టేక్ ఉందన్నాడు. మరి ఫస్ట్ ఆప్షన్ చూడండి, హీ హ్యాస్ బీన్, హీకి కలపాలి. హీ హ్యాస్ బీన్ ఎంజాయ్డ్. హీ హ్యాస్ బీన్ ఎంజాయ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్ కింద మారిపోతుంది, అసలు సెన్సే రాదు. బీన్ ప్లస్ V3 వస్తే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. హీ హ్యాస్ బీన్ ఎంజాయ్డ్ అంటే అతన్ని ఎంజాయ్ చేయడం జరిగింది, డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ అతను వాకింగ్ ఎంజాయ్ చేస్తాడు అంటున్నాం కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో యూస్ చేయాలి, కానీ ప్యాసివ్లో ఇచ్చాడు, రాంగ్ అండి. హీ హ్యాస్ బీన్ ఎంజాయ్డ్ అంటే అతన్ని ఎంజాయ్ చేశారు అని మీన్, సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో నెక్స్ట్ హీ ఎంజాయ్స్. ఇక్కడ చూడండి వర్బులో ఈఎస్ కానీ ఎస్ కానీ కలపాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చిందంటే వర్బులో
ఎస్ కానీ ఎస్ కానీ కలపాలి, దాన్ని సింపుల్ ప్రెజెన్స్ అంటామండి. ఇది కరెక్టే ఉంది. హీ ఎంజాయ్స్ గోయింగ్ ఫర్ ఏ జాగ్ కరెక్టే ఉందండి. సో అబ్సల్యూట్లీ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎందుకంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకు సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ V5 కానీ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో V1 అంటే మనకు అందులో ES కానీ ఎస్ కానీ రాదు. V5 అంటే వర్బ్లో ES కానీ ఎస్ కానీ వస్తుంది. ఇక్కడ షీ హీ ఇట్లా వస్తే మనం ES కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాము. సో ఇక్కడ హీ కాబట్టి మనం V5. హీ ఎంజాయ్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ టు స్టార్ట్ హిస్ డే ఆన్ ఏ హెల్దీ నోట్ అన్నాడు. అంటే రెగ్యులర్గా చేసే యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటామండి. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. మరి థర్డ్ వన్ మిస్టేక్ ఏంటో చూద్దామా. ఈజ్ ఎంజాయ్ అనేది V1 ఫామ్. మనకి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ అంటే బీ ఫామ్స్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ వచ్చే వరకు V4 కానీ ఉండాలి, V3 కానీ ఉండాలి. V4 అంటే యాక్టివర్స్, V3 అంటే ప్యాసివ్స్. ఈజ్ ఎంజాయింగ్ అనాలి ఇక్కడ. ఈజ్ ఎంజాయ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ విల్ ఎంజాయ్ గోయింగ్ ఫర్ ఏ జాగ్ అనాలి, గోయింగ్ టు ఏ జాగ్ అనకూడదండి. సో గోయింగ్ ఫర్ ఏ జాగ్ అనాలి. ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ రావాలి. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో ఇది ఏ సెక్షన్ అండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మనకి టెన్సెస్ వచ్చేస్తే అంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్లో టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఇలాంటి సెక్షన్ ఈజీ చేయొచ్చు. ఎర్రర్ డిటెక్షన్ కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనే సెక్షన్స్కి గ్రామర్ వస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను హౌ టు స్కోర్ 40/40 అనే వీడియోలో ఆ టాపిక్స్ మీద డిస్కషన్ చేశాను, అది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు 4 వర్డ్స్ ఇచ్చాడు, అంటే అక్కడ ఉన్న స్టేట్మెంట్లోకి వెళ్ళి 4 వర్డ్స్ ఇక్కడ ఇచ్చాడు. అందులో ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని ఉన్నాడు. ఇది స్పెల్లింగ్ కరెక్షన్ సంబంధించిన సెక్షన్. మీకు ఒక ఐడియా వస్తుంటుంది. సో ద చెఫ్ యూజ్డ్ ఎ స్పెషల్ రెసిపీ ఫర్ ద గోమెంట్ డిష్ అన్నాడు. సో గోమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేదండి, అండ్ స్పెషల్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, అండ్ చెఫ్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. రెసిపీ స్పెల్లింగ్ రాంగ్ కదా, రెసిపీ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. రెసిపీ స్పెల్లింగ్ ఏంటి, RECIPE అని వస్తుంది. సో దిస్ ఈజ్ రెసిపీ. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ ఉంది, థర్డ్ పార్ట్లో ఉంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో ఇది స్పెల్లింగ్ సంబంధించిన ఎర్రర్స్ ఇవి మీకు వస్తూ ఉంటాయి, ఈజీగానే ఉంటాయి, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు సెంటెన్స్లో. సో దానిలో దాని యొక్క మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీన్ని ఇడియం అంటాం యాక్చువల్లీ. త్రో కోల్డ్ వాటర్ అనే ఒక ఇడియం ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. ఇడియం అంటే ఇందాక చెప్పాను కదా. సో మనకి ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి, లిటరల్ మీనింగ్ ఇవ్వవు. ఇక్కడ త్రో కోల్డ్ వాటర్ అంటే నిజంగానే కోల్డ్ వాటర్ పడేయడం అని కాదు, త్రో చేయడం అని కాదు. ఇక్కడ దాని ఫిగరేటివ్ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు ఇక్కడ. సో ఒకసారి చదువుదాం. అది ఒకసారి ఎప్పుడైనా మనకు సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఇలా సెంటెన్సెస్లో ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి సెంటెన్స్ చదవండి, మీకు ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది. హీ సడన్లీ ట్రై టు త్రో కోల్డ్ వాటర్ ఆన్ మై ప్లాంట్స్. హీ సడన్లీ ట్రై టు త్రో కోల్డ్ వాటర్ ఆన్ మై ప్లాంట్స్ అన్నాడు. మామూలుగా ఫైర్ ఉందనుకోండి, మంటలు వస్తున్నప్పుడు మనం వాటర్ పోస్తే ఏమవుతాయి, ఆ మంటలు అనేవి ఆరిపోతాయి. సో ఇక్కడ ఈ ఫిగరేటివ్ మీనింగ్ ఏంటంటే డిస్కరేజ్ చేయడం, అంటే నా ప్లాంట్స్ని అతను సడన్గా డిస్కరేజ్ చేయడం స్టార్ట్ చేశాడు అన్న మీనింగ్ వస్తుంది. త్రో కోల్డ్ వాటర్ అంటే డిస్కరేజ్ చేయడం అనమాట. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. ఈ సడన్లీ ట్రై టు త్రో కోల్డ్ వాటర్ ఆన్ మై ప్లాంట్స్ అంటే నా ప్లాంట్స్ డిస్కరేజ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట ఇక్కడ. సో ఆన్సర్ టు డిస్కరేజ్ వస్తుందండి. సో టు టేక్ రివెంజ్ కాదు, టు అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్ కాదు, టు సీజ్ ద ఆపోజిట్ కాదండి. సో క్లియర్లీ డిస్కరేజ్ చేయడం. సెంటెన్స్ మీనింగ్ ఐడియా వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఇది ఏ సెక్షన్ అండి, ఇడియం సంబంధించినటువంటి. సో ఇడియమ్స్ నుంచి మీకు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రిపేర్ అయి ఉండాలి. అవి ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. ప్రతి ఒకాబులరీ టాపిక్, గ్రామర్ టాపిక్స్ అనేవి మన యాప్లో ఉంటాయి, అవి మీరు చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అందులో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ సెక్షన్ ఏమంటాం మనం, ఎర్రర్ డిటెక్షన్ అంటాం. సో ఎర్రర్ డిటెక్షన్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. సో ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఏం అవసరం, గ్రామర్ మీద కమాండ్ ఉండాలి, గ్రామర్ టాపిక్స్ వచ్చి ఉండాలి. సో గ్రామర్ మీద ఐడియా ఉండాలి. అంటే నేను ఆల్రెడీ గ్రామర్ టాపిక్స్ గురించి చెప్పాను కదా, ఏది మన ప్రీవియస్ వీడియోలో హౌ టు స్కోర్ 40/40లో నేను ఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
గ్రామర్ టాపిక్స్ అంటే నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, ప్రపోర్షన్, కంజంక్షన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్ పాసివ్ ఇవి నేర్చుకుని దానిలో మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ నేర్చుకుంటే ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి ఈ స్టేట్మెంట్ చదువుదామా, ఎందులో ఎర్ర ఉందో చూద్దామా. సో గ్రామర్ వచ్చి ఉండాలి ఆన్సర్ చేయాలంటే. ద ఎక్స్పెరిమెంటల్ చెఫ్ combined flavors audacious and with an almost synthetic sensibility, creating dishes that challenged the very notion of culinary category అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ద ఎక్స్పెరిమెంటల్ చెఫ్ అనేది సబ్జెక్ట్, మనకి కంబైన్డ్ అనేది వర్బ్ వేటివ్ ఫామ్, కంబైన్ చేశాడు. ద ఎక్స్పెరిమెంటల్ చెఫ్ కంబైన్ చేశాడు. ఏం కంబైన్ చేశాడు? ఫ్లేవర్స్ని కంబైన్ చేశాడు అన్నాడు. అడాషియస్ అన్నాడు. ఇక్కడ అడాషియస్ అనే దాన్ని మనం ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఓఎస్, ఓఎస్తో ఎండ్ అయ్యే వాటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. ఓఎస్తో ఎండ్ అయ్యే వాటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా మనకు నౌన్ని మాడిఫై ఇస్తుంది. ఓన్లీ నౌన్స్ని, అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్స్ అంటే నౌన్స్ని మాడిఫై ఇస్తుంది. ఓకే, హీ సో అడాషియస్, సీ సో అడాషియస్ అంటాం. అడిషన్స్ అంటే బోల్డ్ అనమాట ఇక్కడ మీనింగ్. సో అడాషియస్ అనేది ఇక్కడ ఏంటి మనకు అడ్జెక్టివ్. సారీ, సో అడాషియస్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్. ఓకే, సో మరి ఇక్కడ మనం ద ఎక్స్పెరిమెంటల్ చెఫ్ కంబైన్డ్ ఫ్లేవర్స్ అడాషియస్ అంటే ఇక్కడ మనం కంబైన్ చేశాడు అంటే యాక్షన్ గురించి మాడిఫై చేస్తున్నాం కదా. అంటే ఇక్కడ మనం దీన్ని వర్బ్ అని అంటాము. అంటే ఇక్కడ మనం వర్బ్ గురించి, యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా. యాక్షన్ని మాడిఫై చేయాలంటే మనం ఏం యూస్ చేయాలి? అడ్వర్బ్ యూస్ చేయాలి. అంటే ఇక్కడ మనకు అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే దాన్ని అడ్వర్బ్ అవుతుంది. సో అడాషియస్లీ ఏమవుతుంది? అడాషియస్లీ అనాలి. అడాషియస్లీ అంటే దీన్ని మనం అడ్వర్బ్ అని అంటాము. ఇదేం చేస్తుంది? ఇలా వర్బ్ని మాడిఫై చేస్తుంది అండ్ అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది అండ్ అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుందండి. అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇవన్నీ గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్ ఏంటి? ద ఎక్స్పెరిమెంటల్ చెఫ్ కంబైన్డ్ ఫ్లేవర్స్ అడాషియస్లీ అంటే బ్రేవ్లీ అనమాట. అడాషియస్ అంటే బ్రేవ్లీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, బోల్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో అడాషియస్గా ఫ్లేవర్స్ని కంబైన్ చేశాడు అనమాట. సో క్లియర్లీ మనకి ఎర్రర్ ఏ పార్ట్లో ఉందండి? సెకండ్ పార్ట్లో ఉంది. అడాషియస్లీ అనాలి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ అడ్వర్బ్ కావాలి టు మాడిఫై ద వర్బ్. అడ్జెక్టివ్ ఓన్లీ నౌన్నే మాడిఫై ఇస్తుంది, అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని మాడిఫై ఇస్తుంది, కానీ ఇట్లా వర్బ్స్ని మాడిఫై చేయి. ఓకే, నెక్స్ట్ డైలమ్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి సినోనిమ్ అంటే అప్రాప్రియేట్ మీనింగ్ అంటున్నాడు. అంటే దానికి సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డైలమా అంటే తెలుసు కదా, కన్ఫ్యూజన్లో ఉండడం అంటాం కదా. సో దానికి సినోనిమ్ ఏంటి? ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? వార్న్. వార్న్ అంటే డ్యామేజ్డ్. దానికి సినోనిమ్ కాదు, ఇది సిచ్యువేషన్ కాదు, పోర్షన్ కాదు. సో ఆన్సర్ ప్లైట్. ప్లైట్ అంటే డేంజరస్. ఓకే, అండ్ డిఫికల్ట్ అని వస్తుందండి. డిఫికల్ట్ స్టేట్, డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది, ఓకే, కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వస్తుంది. ప్లైట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దానికి డైలమాకి సినోనిమ్ మనకు ప్లైట్ అని తీసుకోవచ్చు. డిఫికల్ట్ సిచ్యువేషన్, డేంజరస్ సిచ్యువేషన్. డైలమా అంటే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అంటాం కదా, దాని రిలేటెడ్ వర్డ్ ఇది కూడా. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. అండ్ టాపిక్ ఏంటది? సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సినోనిమ్స్ వస్తాయి, యాంటోనిమ్స్ వస్తాయి. ఓకే, రిలేటెడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి బానిష్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి మళ్ళీ సెలెక్ట్ ద ఆప్షన్ బెస్ట్ డిఫైన్ ద గివెన్ వర్డ్ అన్నాడు. అంటే దానికి మీనింగ్ ఇచ్చేది, అంటే దాని సిమిలర్ వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో బానిష్ అంటే ఏంటి? బానిష్ అంటే కంట్రీ నుంచి వెళ్ళగొట్టడము అంటాం. అంటే ఒక కంట్రీ నుంచి వెళ్ళగొట్టడం అంటే వెలివేయడం అంటాం కదా జనరల్గా. సో బానిష్ అంటే ఎగ్జైల్ అని వస్తుంది, అంటే వెళ్ళగొట్టడము అని వస్తుంది, సెండ్ అవే అని వస్తుంది మీనింగ్. సో దానికి సినోనిమ్ ఏంటంటే టు డిటర్మైన్ కాదు, టు హార్మ్ కాదు, టు ఎవాల్యుయేట్ కాదు. ఎవాల్యుయేట్ అంటే క్యాలిక్యులేట్ చేయడం, అసెస్ చేయడం అని మీనింగ్ వస్తుంది. రైట్ ఆన్సర్ టు రిలీగేట్ అని వస్తుంది. సో బానిష్ అంటే ఏంటి? ఎగ్జైల్ చేయడము, సెండ్ అవే, సెండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అని వస్తుంది. ఓకే, కంట్రీ నుంచి వెళ్ళగొట్టడము అని వస్తుంది. దానికి సినోనిమ్ ఏంటంటే రిలీగేట్ అని అంటే సేమ్ మీనింగ్ అనమాట, ఎగ్జైల్ అని వస్తుంది. ఓకే, సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అండి దీనికి, బానిష్కి. నెక్స్ట్ డెయింటీ. ఇక్కడ మనకు డెయింటీ అనే వర్డ్ ఇచ్చాడు. దానికి యాంటోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అంటే అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. ఇందాక సిమిలర్ మీనింగ్, ఇప్పుడు అపోజిట్ మీనింగ్. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు వొకాబులరీ మీద ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డెయింటీ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకు రిఫైన్డ్ అనే మీనింగ్ వస్తుంది. రిఫైన్డ్. సో
రిఫైన్డ్ అనే మీనింగ్ డెలికేట్ అనే మీనింగ్ వస్తుంది, డెలికేట్. ఓకే, సో డెలికేట్ రిఫైన్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో దానికి అపోజిట్ అడిగాడు కదా, సో నాట్ టిమిడ్, డిమాండింగ్ కాదు, క్రిటికల్ కాదు. సో ఇన్ ఎలగెంట్. సో దేంటి అంటే ఎలగెంట్, దేంటి అంటే ఎలగెంట్. సో దానికి అపోజిట్ వర్డ్ అంటే ఇన్ఎలగెంట్. ఇన్ అంటే నాట్, సో ఎలగెంట్ అంటే మీకు తెలుసు. సో ఇన్ఎలగెంట్ అంటే అన్రిఫైన్డ్ అనమాట, అన్రిఫైన్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో దీని మీనింగ్ రిఫైన్డ్, దానికి అపోజిట్ ఏంటి ఇన్ఎలగెంట్, అన్రిఫైన్డ్ అని వస్తుంది. సో క్లియర్. సో దేంటి అపోజిట్ వర్డ్ ఏంటంటే ఇన్ఎలగెంట్ అంటే అన్రిఫైన్డ్, రిఫైన్డ్ అన్రిఫైన్డ్ అని వస్తుంది. దీని మీనింగ్ డెలిగేట్ అని, ఎలగెంట్ అని ఉంటుంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, మళ్ళీ దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అందులో ఏమన్నాడంటే ద గివెన్ సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 సెగ్మెంట్స్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ హ్యాస్ ద సెగ్మెంట్ విత్ అడ్వర్బియల్ యూసేజ్ ఎర్రర్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్లో అడ్వర్బ్కు సంబంధించినటువంటి ఎర్రర్ ఉంది అన్నాడు. అంటే అడ్వర్బ్ని ఎలా యూస్ చేయాలి, అది కరెక్ట్గా యూస్ చేయలేదు, దాన్ని ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అడ్వర్బ్స్ అంటే ఇవి మనకు టైం తెలియజేస్తాయి, ప్లేస్ తెలియజేస్తాయి, రీజన్ తెలియజేస్తాయి, ఓకే, మేనర్ తెలియజేస్తాయి. అంటే ఈ అడ్వర్బ్కు సంబంధించిన ఎర్రర్ ఉంది ఆ సెంటెన్స్లో, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది కరెక్ట్ యూసేజ్ ఎక్కడో, అంటే కరెక్ట్ యూసేజ్ ఏంటో చూడమంటాడు. సో ఇక్కడ ఒకసారి స్టేట్మెంట్ చదవండి, మీకు చెప్తాను నేను. జాక్సన్ టోల్డ్ ఎరియా జనరల్లీ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అన్నాడు. సో జాక్సన్ అరియాతో ఏమన్నాడంటే జనరల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అన్నాడు. ఇక్కడ మనకు అడ్వర్బ్ యూసేజ్ ఏంటి, ఇక్కడ జనరల్లీ అనేదాన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో జస్ట్ లైక్ ఆల్వేస్, ఓకే, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, 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 సమ్టైమ్స్, sometimes, generally, generally, occasionally, rarely, rarely, never. వీటిని మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇవి ఎప్పుడు కూడా మనకు ఎక్కడ ఉండాలంటే బీ ఫార్మ్స్ తర్వాత కానీ అండ్ మెయిన్ వర్బ్స్కి ముందుగానే ఉండాలి. సో ఇది రాంగ్ ప్లేస్మెంట్ ఇక్కడ. సో జనరల్ అనేది ఎక్కడ ఉండాలంటే గ్రేట్ఫుల్ అనే అడ్జెక్టివ్ ముందు ఉండాలి. ఇది అడ్జెక్టివ్, దీన్ని మాడిఫై చేస్తుంది అడ్వర్బ్ ఇక్కడ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్లీ, ఐఎమ్ జనరల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అనాలి. సో జనరల్లీ అనేది ఎక్కడ ఉండాలంటే ఈ గ్రేట్ఫుల్ ముందు ఉండాలి. సో ఐఎమ్ జనరల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అనాలి. సో జనరల్లీ ప్లేస్మెంట్ అనేది గ్రేట్ఫుల్ ముందు ఉండాలి. ఇది రాంగ్ ప్లేస్మెంట్లో ఉంది. కరెక్ట్ యూసేజ్ ఏంటంటే ఈ గ్రేట్ఫుల్ అనే అడ్జెక్టివ్ ముందు యూస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్, ఆల్వేస్ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. కరెక్ట్ అనేది ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. సో రాంగ్ యూసేజ్ కదా. ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, ఐఎమ్ తర్వాత ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అనాలి. ఈ ఆల్వేస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ రావాలి, థ్యాంక్ఫుల్ ముందు రావాలి. సో కరెక్ట్ యూసేజ్ ఇది. సేమ్ అది కూడా అంతే అండి. సో వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. వాటి ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలంటే బీ ఫార్మ్స్ తర్వాత ఉండాలి. ఇఫ్ దెర్ ఈస్ అన్ అడ్జెక్టివ్ దాని ముందు ఉండాలి. మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్ ముందు ఉండాలి. సో క్లియర్. సో ఐ ఆమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అనాలి, కానీ ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అనకూడదు. అలాగే సేమ్ జనరల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అనకూడదు. ఏమనాలి, ఐఎమ్ జనరల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అనాలి. సో ఆన్సర్ అంటే మనకు జనరల్లీ అనేది రాంగ్ యూసేజ్ ఉంది. సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. మళ్ళీ సేమ్ అందులో మిస్టేక్ ఉందా చెక్ చేయమంటున్నాడు. అంటే ఏమైనా గ్రామటికల్ మిస్టేక్ ఉందా చెక్ చేయమంటున్నాడు. ఒకవేళ ఉంటే కరెక్ట్ ఆప్షన్తో రీప్లేస్ చేయమంటున్నాడు. లేదు అంటే నో కరెక్షన్ రిక్వైర్డ్ అంటాడు. దీన్ని మనం ఫ్రేజ్ రీప్లేస్మెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని కూడా అంటాం. మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, డిడ్ షీ గేవ్ అన్నాడు, డిడ్ షీ గేవ్ అన్నాడు. మనకు డిడ్ ఎప్పుడు వచ్చినా, ఇక డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, డిడ్ అనేదాన్ని మనం హెల్పింగ్ వర్బ్ అని అంటాము. అండ్ గేవ్ అనేది V2 ఫామ్. గివ్, గేవ్, గివెన్. గివ్ V1 ఫామ్, గేవ్ V2 ఫామ్, అండ్ గివెన్ V3 ఫామ్, గివింగ్ V4 ఫామ్, గివ్స్ V5 ఫామ్. గివ్స్ వర్బ్లో ఎస్ కానీ వస్తే దాన్ని V5 ఫామ్ అంటాం.
సో డిడ్ ఎప్పుడు వచ్చినా మనకు V1 ఫామ్ మాత్రమే యూస్ చేయాలి. డిడ్ ఎప్పుడు వచ్చినా మనం V1 ఫామ్ యూస్ చేయాలి, గివ్ యూస్ చేయాలి. సో డిడ్ యూ గివ్ అనాలి, సరే డిడ్ షీ గివ్ అనాలి. ఇక్కడ డిడ్ ఎప్పుడు వచ్చినా V1 రావాలి కానీ V2 ఫామ్ రాకూడదు. కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్ కాదు, కరెక్షన్ రిక్వైర్డ్. ఫస్ట్ వన్ చూడండి, డస్ షీ గివ్ అన్నాడు. డస్ ఎప్పుడు వచ్చినా మనకు V1 రావాలి. సో డస్ ఎప్పుడు గివ్ అనేది వితౌట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. V2 ఫామ్ ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, సో డస్ షీ గివ్ అనాలి కానీ గివ్ అన్నాడు, పోయింది. ఇక్కడ డిడ్ షీ గివ్ కరెక్ట్ ఉంది, V1 ఫామ్. అండ్ డిడ్ షీ గివెన్ అన్నాడు, ఇది V3 ఫామ్ వచ్చింది, రాంగ్. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సింపుల్ కొట్టేయచ్చు. ఇది కూడా టెన్సెస్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూస్ చేయాలో తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయండి. డిడ్ షీ గివ్ హర్ బిజినెస్ కార్డ్ టు ద క్లయింట్స్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్ అన్నాడు. అండ్ లాస్ట్ నైట్ అంటున్నాడు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనకు డస్ రాదు, గుర్తుపెట్టుకోండి, డిడ్డే వస్తుంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ అది ఏంటి మనకు టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్. అది టెన్సెస్ నేర్చుకుంటే అందులో మీకు డిడ్ తర్వాత ఏమొస్తుంది, డూ తర్వాత ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రికార్డెడ్ వీడియోస్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకు 4 వర్డ్స్ ఇచ్చాడు, దానిలో ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఉందో అన్నాడు. అంటే డిటర్మైండ్ అన్నాడు, అకంప్లీష్ అన్నాడు. ఇక్కడ అకంప్లీష్ మిస్టేక్ రాశాడు. అంటే అకంప్లీష్లో మనకేమొస్తుంది, ACCOMPLISH వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే దీంతో రీప్లేస్ చేయమన్నాడు. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రెక్టిఫైస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, అంటే కరెక్ట్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. సో ఈ ప్లేస్ని రీప్లేస్ చేసే కరెక్ట్ ఏంటి, ఇది కరెక్ట్ ఉంటుంది. సో అకాంప్లిష్ స్పెల్లింగ్ ఇది కరెక్ట్, అది కాదు. సో కాబట్టి ఆన్సర్ మనకి ఇదండి. సో డిటర్మైండ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఈ అకాంప్లిష్ స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, ఈ డిటర్మైండ్ ఇది కూడా రాంగ్ ఉంది. సో డిటర్మైండ్ స్పెల్లింగ్ ఇది కరెక్టే ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ ఉంది కాబట్టి దాన్ని మాత్రం ఇది రీప్లేస్ చేస్తుంది. ఇది కరెక్ట్ స్పెల్లింగ్, దాన్ని కరెక్ట్గా రెక్టిఫై చేయొచ్చు మనం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఓకే, అక్కడ మిస్టేక్ ఇది కాబట్టి దీన్ని రీప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు పెటిట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. సో పెటిట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. సో పెటిట్ అంటే స్మాల్ అనమాట. మీనింగ్ ఏంటంటే స్మాల్ ఇన్ సైజ్. అంటే ఉమెన్స్కి మనకు ఉమెన్స్ సంబంధించిన థింగ్స్ ఉంటాయి కదా, వాటికి స్మాల్ ఇన్ సైజ్ అనే మీనింగ్ వస్తుంది. సో దానికి సినోనిమ్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్, నాట్ ఫిట్, బెస్ట్ కాదు, ఫ్లెక్సిబుల్ కాదు, స్మాల్ ఇన్ సైజ్ అని వస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చి మీకు క్వశ్చన్స్ వస్తాయి, 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. సో ఇక్కడ చూడండి, రామ్ డ్రాప్డ్ ద గ్లాస్. రామ్ డ్రాప్డ్ ద గ్లాస్ అంటే రాము గ్లాస్ పడగొట్టాడు, అంటే గ్లాస్ డ్రాప్ చేశాడు. అండ్ ఇట్ షార్టర్డ్ ఆన్ ద ఫ్లోర్, అంటే మొత్తం అది రాము ఆ గ్లాస్ని పడగొట్టాడు, డ్రాప్ చేశాడు, మొత్తం పగిలి ఎంత షార్టర్డ్ అయింది. షార్టర్డ్ అంటే ఇష్టం అంటూ పగిలిపోయింది, అంటే ఫ్లోర్ మీద అని చెప్పేస్తుంది. ఇట్లా వెదజల్లడం అంటాగా షార్టర్డ్. ఇక డ్రాప్ మీనింగ్ ఏంటి అన్నాడు, అందులో ఉన్నటువంటి డ్రాప్ మీనింగ్ ఏంటి. డ్రాప్ హియర్ మీన్స్ వాట్? స్టాప్డా కాదు కదా, పే క్యాజువల్ విజిటా కాదు కదా, అండ్ ఎసెంట్ కాదు. ఫాల్ ఆర్ లెట్ ఫాల్ అంటే పడేసాడు అనమాట. సో ఫాల్ అంటే పడేయడం అంటాం కదా, పడేయడం ఆర్ పడేలా చేయడం అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో డ్రాప్ ఇక్కడ. సో దాని కాంటెక్స్ట్ మీనింగ్ ఏంటి, చదివితే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ ఆన్సర్ అంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్లో మనకు ఎలాబొరేట్, బిగ్, గ్రేట్, గుడ్ అని ఇచ్చాడు. ఆ డీటెయిల్ అనే వర్డ్కి ఏది మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోమంటాడు. కాలకేషన్ అంటాడు. కాలకేషన్ అంటే ఫిక్స్డ్గా, అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది, అంటే 2 words పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వటం మనం కాలకేషన్స్ అని అంటాం. ఒకసారి చదవండి. మార్జ్ వుడ్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ డాష్ డీటెయిల్ అన్నాడు. ఇన్ ఎలాబొరేట్ డీటెయిల్, ఎలాబొరేట్ అంటే కాంప్లెక్స్, చాలా లెంతీగా చెప్పడం, ఇది మ్యాచ్ అవ్వదు అక్కడ. బిగ్ డీటెయిల్ అనము, సో గుడ్ డీటెయిల్ అనము, ఆన్సర్ గ్రేట్ డీటెయిల్ అంటామండి. సో గ్రేట్ డీటెయిల్ అనేది మనకి ఇక్కడ కాలకేషన్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది. సో గ్రేట్ కాలకేషన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అండి. సో మార్జ్ వుడ్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అనాలి. సో ఎలాబొరేట్ డీటెయిల్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, గుడ్ డీటెయిల్ కాదు, బిగ్ డీటెయిల్ కాదండి. సో కరెక్ట్గా వచ్చేది గ్రేట్ డీటెయిల్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫిక్స్గా ఉంటే పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చేవాటి మనం కాలకేషన్ అంటామండి. అంటే ఫిక్స్గా ఉండి పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చేవి. సో లిజన్ వస్తే ఏమొస్తుంది మనకు, 2 వస్తుంది. వెయిట్ వస్తే ఏమొస్తుంది, పర్ వస్తుంది ఇలాగే. సో అగ్రి వస్తే ఏమొస్తుంది మనకు, అగ్రి వస్తే అగ్రి టు కానీ, అగ్రి విత్ కానీ, అగ్రి ఆన్ కానీ వస్తుంది. వీటినే కాలకేషన్స్ అని అంటాం. వాటితో పాటు వచ్చేవి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటాయి, ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది వాటికి, వాటినే కాలకేషన్స్ అంటామండి. సో నెక్స్ట్
సో ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సో అందులో మిస్టేక్ ఉంది, కరెక్ట్ ఆప్షన్తో అక్కడ రీప్లేస్ చేయమని అంటున్నాడు. సో ఒకసారి స్టేట్మెంట్ చదువుదామా. ద ఆర్టికల్ దే హ్యావ్ సబ్మిటెడ్ isn't make sense to me and the article you have submitted and నువ్వు సబ్మిట్ చేసినటువంటి ఆర్టికల్ isn't make sense to me and ఈస్ తర్వాత మనకి ఏం రావాలి, V4 రావాలి. isn't making అనాలి కానీ isn't make అని అనకూడదు. అంటే అక్కడ మిస్టేక్ ఉంది. మరి ఏది కరెక్టో చూద్దాం. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు దట్ నుంచి ఇక్కడ వరకు దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. క్లాజెస్లో మనకు 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అని. ఈ పార్ట్ మనకు మెయిన్ క్లాజ్ అండి. ఇది మెయిన్ క్లాజ్ అని అంటాం. మెయిన్ ఐడియా తెలియజేస్తుంది అనమాట. ఇది సబార్డినేట్ క్లాజ్ అంటే ఇలా మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తాయి. దట్, వెన్, వైల్, విచ్, ఆల్ దో, ఇలా సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తాయి. క్లాజ్లో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ యూ, హ్యావ్ సబ్మిట్ అనేది ఇక్కడ వర్బ్ అండి. ఓకే, అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఆర్టికల్ అనేది సబ్జెక్ట్. దాని వర్బ్ ఇక్కడ మనకు మిస్ అయింది, కరెక్ట్ యాడ్ చేయమన్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, ఆర్టికల్ అనే సబ్జెక్ట్ ఏంటి, సింగులర్ కదా. సో సింగులర్ సబ్జెక్ట్కి మనకు డస్ వస్తుంది. ఓకే, అండ్ ఆల్రెడీ ఇక్కడ ఆర్టికల్ అంటే డస్ ఇట్ మేక్ సెన్స్. ద ఆర్టికల్ డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్. ఆల్రెడీ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాడు, ఇట్ అవసరం లేదు. ఇక్కడ కూడా ఇట్ అవసరం లేదు. అండ్ ఈజ్ ఇట్ అవసరం లేదు. ఇక్కడ ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ కాదు. ద ఆర్టికల్ ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ ఏంది, క్వశ్చన్ కాదు కదా. క్వశ్చన్ చేస్తేనే మనం అలా ఆల్రెడీ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాడు, ఇట్ రాదు ఇక్కడ. సో క్లియర్లీ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. ద ఆర్టికల్ డజంట్ మేక్ సెన్స్. టాకింగ్ ఆ ఆర్టికల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఇట్ అవసరం లేదు. సో ద ఆర్టికల్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. నాకు ఆర్టికల్ ఎటువంటి సెన్స్ లేదు అంటే ఆర్టికల్ ఎటువంటి సెన్స్ లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఏ ఆర్టికల్ దట్ యూ హ్యావ్ సబ్మిటెడ్, నువ్వు సబ్మిట్ చేసిన ఆర్టికల్ డజంట్ మేక్ సెన్స్ అనాలి. డజంట్ మేక్ సెన్స్ అంటే దానిలో మీనింగ్ లేదు అనమాట. ఇక్కడ డస్ ఇట్ మేక్ సెన్స్, డజంట్ ఇట్ మేక్ సెన్స్ అని అనకూడదు. సో క్లియర్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ సెక్షన్, కాంప్రహెన్షన్ సెక్షన్. కాంప్రహెన్షన్ అంటే మీకు ఇలా అందులో ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్లో 5 blanks ఇస్తాడు. ఆ 5 blanks సంబంధించిన వర్డ్స్, సూటబుల్ వర్డ్స్ ఆప్షన్స్లో ఉంటాయి. అవి మనం చూజ్ చేసుకొని ఆ పారాగ్రాఫ్ని అంటే ఆ ప్యాసేజ్ని మనం మీనింగ్ఫుల్గా ఫామ్ చేయాలి. దీన్ని మనం ఏమంటాం, క్లోజ్ టెస్ట్ అని అంటాం. దీన్ని ఏమంటాం అండి, క్లోజ్ టెస్ట్ అని అంటాం. జస్ట్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లానే ఉంటాయి. సో ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీరు ప్యాసేజ్ మొత్తం చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో ఆ సెంటెన్సెస్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చదువుదామా. అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ డైలీ లైఫ్, అంటే డైలీ లైఫ్లో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకుంటే డాష్ టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ వస్తుంది. ఓకే, సో అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ డైలీ లైఫ్ డాష్ టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఆప్షన్లో ఇచ్చినట్లయితే సాక్రిఫై చేస్తాయా, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ సాక్రిఫై టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్స్ అంటామా, కాదు కదా. సప్లైస్ కాదు. అండ్ ఇక్కడ ప్రాక్టీసెస్ ప్లూరల్ కాబట్టి వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ రాదు. అండ్ అడిషన్ టు డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ మనకు అడిషన్ అనేది ఏంటి, ఇక్కడ మనకు అడిషన్ అనేది ఏంటి, ఇక్కడ అడిషన్ ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఓఎన్ ఇవి నౌన్స్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఓన్ అవి నౌన్స్ అంట. ఇక్కడ మనకి ఏం కావాలి, ఇది సబ్జెక్ట్ వచ్చింది, దానికి ఇక్కడ వర్బ్ కావాలి. సో వర్బ్ ఉండాలి. అంటే అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేది సబ్జెక్ట్, అక్కడ మనకు వర్బ్ కావాలి. ఇక్కడ మనకు సాక్రిఫైస్ వర్బే కానీ అక్కడ మ్యాచ్ అవ్వదు, అంటే కాంటెక్స్ట్ మ్యాచ్ అవ్వదు, గ్రామటికల్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ సప్లైస్లో వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ మనం కలపకూడదు. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాక్టీసెస్ కదా. అండ్ ఇది నౌన్ రాదు. అండ్ కాంట్రిబ్యూట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది వర్బ్, ఇది V1 ఫామ్, దీన్ని V1 ఫామ్ అంటాం. ఓకేనా, కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటే ప్రాక్టీసెస్ అంటే అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ డైలీ లైఫ్ కాంట్రిబ్యూట్ టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ చెప్తున్నాడు. ఓకే, క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు, అర్థమైతే కాంటెక్స్ట్. నెక్స్ట్ స్మాల్ యాక్షన్స్. ఓకే, స్మాల్ యాక్షన్స్ డాష్ రెడ్యూసింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్, కన్జర్వింగ్ ఎనర్జీ, planting trees, using water sparingly and reducing the use of electricity gadgets dash make a significant impact అన్నాడు. ఇక్కడ చూడండి, స్మాల్ యాక్షన్స్ లైక్స్ అంటామా, డిస్లైక్ అన్నాము, సచ్ యాజ్ అంటాం. స్మాల్ యాక్షన్స్ సచ్ యాజ్ ఏంటవి, రిడ్యూసింగ్ సింగిల్ యూజ్
ప్లాస్టిక్స్, కన్జర్వింగ్ ఎనర్జీ, ఇవన్నీ సచ్ యాజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సచ్ యాజ్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తుంది కదా ఇక్కడ. సో ప్లాంటింగ్ ట్రీస్, యూజింగ్ వాటర్ స్పేరింగ్లీ అండ్ రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్నాడు. అండ్ నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ డాష్ మేక్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అన్నాడు. సో స్పేరింగ్లీ అంటే స్మాల్ అమౌంట్, అక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి స్మాల్ అనే మీనింగ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ మీనింగ్ ఉంది కాబట్టి స్మాల్ రాదు. అండ్ ఫ్రీక్వెంట్లీ అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ కాదు. అడిషనల్లీ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ షుడ్ బి కలెక్టివ్లీ అంటే యాజ్ ఏ హోల్ మొత్తంగా. సో టోటల్ మొత్తంగా ఏది? సింగిల్ యూస్ ప్లాస్టిక్స్, కన్జర్వింగ్ ఎనర్జీ, ప్లాంటింగ్ ట్రీస్ అండ్ యూజింగ్ వాటర్ స్పేరింగ్లీ అండ్ రెడ్యూసింగ్ ద యూజ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది అంటే మొత్తం కలెక్టివ్లీ మేక్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నాడు. పాజిటివ్గా ఇచ్చాడు. నెక్స్ట్, రీసెర్చ్ షోస్ దట్ కమ్యూనిటీస్ డాష్ సస్టైనబుల్ లివింగ్ నాట్ ఓన్లీ రెడ్యూస్ దేర్ కార్బన్ ఫుట్ ప్రింట్ బట్ ఆల్సో క్రియేట్ ఏ హెల్దియర్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి రీసెర్చ్ అనేది మెయిన్ సబ్జెక్ట్, షోస్ అనేది దానికి సంబంధించిన వర్బ్. ఇది వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ ఎందుకు వచ్చింది అంటే రీసెర్చ్ సింగులర్ కాబట్టి షో వచ్చింది. దీన్ని మనం మెయిన్ క్లాజ్ అంటాము. సో క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనిటీస్ అనేది సబ్జెక్ట్ అండి. దాని వర్బ్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ రెడ్యూస్ అని ఇచ్చాడు. రెడ్యూస్, క్రియేట్ అంటే కమ్యూనిటీస్ నాట్ ఓన్లీ రెడ్యూస్ బట్ ఆల్సో క్రియేట్ అన్నాడు. అంటే సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. ఆప్షన్లో చూసినట్టు ఎన్ఫోల్డ్ ఇది వర్బ్ V1 ఫామ్, ఇది రాదు. ఆల్రెడీ వర్బ్ ఇచ్చాడు కదా. క్లచ్ ఇది V1 ఫామ్, ఇది రాదు. స్క్వీజ్ ఇది V1 ఫామ్, ఇది కూడా రాదు. సో ఆన్సర్ మనకి ఎంబ్రేసింగ్ అంటే యాక్సెప్టింగ్, ఓకే, అడాప్టింగ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే దీన్ని అడ్జెక్టివ్ కింద తీసుకోవాలి మనం. అంటే కమ్యూనిటీస్ ఎంబ్రేసింగ్ ఏవైతే యాక్సెప్ట్ చేస్తున్నా అంటే అడాప్ట్ చేసుకుంటున్నాయో ఇది అడ్జెక్టివ్ కింద తీసుకోవాలి మనం. ఇక్కడ ఆల్రెడీ వర్బ్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ V1 ఫామ్స్ రావు. ఇక్కడ ఈ బ్లాంక్లో V1 ఫామ్స్ రావు. ఆల్రెడీ ఇక్కడ వర్బ్ ఇచ్చాడు కదా, మళ్ళీ ఇక్కడ V1 ఫామ్ రాదండి. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనకు ఈ V1 ఫామ్స్ రావు. ఆల్రెడీ ఇక్కడ V1 ఫామ్ ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ రావు కదా. సో కాబట్టి మనకు ING వచ్చేవి మనకి అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తాయి, వర్బ్గా ఫంక్షన్ చేస్తాయి, జెరన్ నౌన్స్గా ఫంక్షన్ చేస్తాయి. ఇప్పుడు ఎలా వస్తుంది మీనింగ్? రీసెర్చ్ షోస్ దట్ కమ్యూనిటీస్ ఏంటి? ఎంబ్రేసింగ్ అంటే అడాప్టింగ్. ఎవరైతే కమ్యూనిటీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయో ఏంటి? సస్టైనబుల్ లివింగ్ ఏవైతే అడాప్ట్ చేసుకుంటాయో దే నాట్ ఓన్లీ రెడ్యూస్ దేర్ కార్బన్ ఫుట్ అంటే కార్బన్ ఫుట్ను తగ్గించడమే కాదు, అండ్ ఆల్సో క్రియేట్ ఎ హెల్దియర్ ఎన్విరాన్మెంట్ డాష్ ఫ్యూచర్ జనరేషన్ అన్నాడు. డాష్ ఫ్యూచర్ జనరేషన్, టువర్డ్స్ ఫ్యూచర్ జనరేషన్, ఆఫ్ కాదు, అగెనిస్ట్ కాదు, ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అంట. ఒక్కసారి మనకు కాంటెక్స్ట్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సింపుల్గా రీడింగ్ హ్యాబిట్ ఉండాలి, కొంచెం సెంటెన్సెస్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. అండ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్ ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్. కాంపిట్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకు తెలుగు మీడియం కోర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉన్నాయి, అండ్ ఎవ్రీథింగ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. అండ్ అంతా మనకు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, లైవ్స్ ఉంటాయి, ఇలాంటివి అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడానికి విల్ ట్రై. కాబట్టి సో కింద కనబడుతున్న నెంబర్, స్క్రోలింగ్ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ.